గాజువాక లంకా గ్రౌండ్ లో పెట్టినటువంటి వినాయకుడు శ్రీ వస్త్ర సుందర గణపతి పేరుతో పెట్టినటువంటి ఈ వినాయకుడి పేరుతో డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది మొదటగా మనం చూసుకుందాం. మొదటగా మీకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉన్నది కదా, ఆ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉన్నదో ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో పెట్టడానికి అయ్యే ఖర్చు 3 లక్షలు సుమారుగా అవుతున్నది ఒకటి. రెండోది 3 లక్షలతో పాటు బొమ్మ కట్టడానికి ఒక 2 లక్షలు వేసుకోండి, 5 లక్షలు వేసుకోండి, 8 లక్షలు అవుతున్నది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఎవరు అక్కడ చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము, అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. వస్త్రాలన్నీ కూడా ఒక ఆయన వినాయకుని పెడుతున్నామంటే ఎవరో దానం చేశారని కూడా తెలుస్తున్నది, అదే స్పాన్సర్ చేశారని కూడా తెలుస్తున్నది. 1, 2. మూడో విషయానికి వస్తే అక్కడ ఈ మొత్తం అయ్యే ఖర్చు మొత్తం అంతా చూసుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 10 లక్షల రూపాయలు మాత్రమే. కానీ ఇప్పటి వరకు వాళ్ళు దోచుకున్నది చూస్తూ ఉంటే ఒక్క ఎగ్జిబిషన్ దగ్గర 7 లక్షలు తీసుకున్నారని తెలుస్తున్నది. అది కాకుండా స్టాల్స్ వేశారు, స్టాల్స్ దగ్గర సుమారుగా 10 లక్షల నుంచి 12 లక్షలు తీసుకున్నారని తెలుస్తున్నది. పార్కింగ్ ఫీ చెప్పుకొని పార్కింగ్ వాళ్ళ దగ్గర 2,50,000 తీసుకున్నారని తెలుస్తున్నది. అది కాకుండా స్పాన్సరింగ్ కృష్ణుడి పేరుతో చెప్పుకొని అది కూడా స్పాన్సర్ కూడా వేరే వాళ్ళు చేశారు, అది కూడా 5 లక్షల రూపాయలు దోచుకున్నారని కూడా తెలుస్తుంది. ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ గణేష్ అండ్ కంత్రి గ్యాంగ్ చేసినటువంటి అరాచకాలు, భక్తి పేరు చెప్పుకొని దోచుకుంటున్న ఈ దొంగలు పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందే. అక్కడ భక్తి లేదు, భుక్తి లేదు. భక్తులకి ఉండ్రాలు ఇచ్చి భక్తుల దగ్గర డబ్బులు దోచుకుంటున్న సంస్థే ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ. లంకా గ్రౌండ్ లో దోచుకున్నటువంటి ఈ కిల్లాడి కంత్రి గ్యాంగ్ పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇది చూడండి వ్యాపారమయంగా ఎట్లా మార్చారు. వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం 10 లక్షల రూపాయలు అయితే ఇప్పటికే వాళ్ళు స్టాల్స్ రూపంలోని, ఎగ్జిబిషన్ రూపంలోని, పార్కింగ్ రూపంలోని, అట్లాగే చీరల రూపంలోని దోచుకునేది సుమారుగా 30 నుంచి 40 లక్షలు. వాళ్ళ ఖర్చు అయ్యేది ఏముందో చెప్పండి. దయించి ఇట్లాంటి భక్తి పేరు చెప్పుకొని, గణేశుడి పేరు చెప్పుకొని దోచుకుంటున్న ఈ సంస్థలను ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని కోరుతూ ఉన్నారు ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్.